అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పిన్ని ఛానల్ 146 స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి ఒంటికి చలువ చేసే పెసరపప్పు చారండి. సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి. అందరూ చేసుకునేదే, నేను ఎలా తయారు చేసుకుంటున్నానో మీకు చూపిద్దామని వీడియో పెట్టానండి. ముందుగా పెసరపప్పుని దోరగా వేయించుకోవాలండి. వేయించుకుని 2 గ్లాసులు నీళ్ళు పోసుకుని 1 గంట నాననివ్వాలండి. కనీసం అరగంట, ఇంకా కుదరదు అంటే ఒక పావు గంట నాననివ్వండి. నానితే కూడా పప్పు తొందరగా ఉడుకుద్ది. కుక్కర్లో పెట్టుకోవడం కన్నా విడిగా పెట్టుకుని ఉడకనిస్తే చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. విడిగా ఉడికిస్తేనే బాగుంటుందండి. అది కొంచెం ఉడికిన తర్వాత నానబెట్టుకుని ఉడికించుకుంటే గ్యాస్ కూడా లేకుండా ఉంటుందంటారండి. ఎప్పుడైనా సరే ఈ పప్పు అయినా కాదు, కందిపప్పు అయినా పచ్చెనగపప్పు అయినా ఏ పప్పు అయినా సరే నానబెట్టి రెడీ చేసుకోండి. ఏదైనా నానబెడితే గ్యాస్ కూడా రాకుండా ఉంటాయండి. అవి ఉడికిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి కొంచెంసేపు ఉడకనిచ్చానండి. అది ఉడికిన తర్వాత పప్పు తీసేసుకుని మెదిపేసుకున్నానండి. మెదిపేసుకున్న తర్వాత చిన్న టమాటానండి, ఇష్టమైతే వేసుకోండి, లేతే లేదు. చిన్న టమాటా వేసాను, ఒక అరముక్క ఉల్లిపాయ, ఇందాక పచ్చిమిరకాయలు వేసాను కదండి, దీంట్లో ఒక 2 పచ్చిమిరకాయలు. నేను కొంచెం కారం కూడా వేసుకుంటానండి. కారం వేసి చూసి చూడండి, చాలా బాగుంటుంది. కారం కొంతమంది పచ్చిమిరకాయలతో చేసుకుంటారు. నేను పచ్చిమిరకాయ వేస్తాను, కారం వేస్తానండి. అవి కూడా వేసేసి మీ చారుకి సరిపడా, నేను 2 గుప్పెళ్ళు పప్పే తీసుకున్నానండి పెసరపప్పు. మీ చారుకి సరిపడా నీళ్ళు పోసుకోండి, మీకు ఎంత ఇది ఉండాలో అని చెప్పి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయ వేసేసి కరివేపాకు కూడా వేసేసి ఒక 10 నిమిషాలు కాగనివ్వండి. 10 నిమిషాలు కాగిన తర్వాత తాలింపు వేసుకోవాలండి. నూనె వేసుకుని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఒకటి, 2-3 వెల్లుల్లిపాయలు, చిన్న ముక్క ఉల్లిపాయ బాగా వేగనివ్వండి. వేగనిచ్చిన తర్వాత చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు కూడా వేసుకోవాలండి. చాలా బాగుంటాయండి, పెట్టి చూడండి. వేయించి నానబెడితేనే టేస్ట్ అయింది పెసరపప్పు చారు. ఎప్పుడైనా మీరు తయారు చేయండి ఇట్లాగే నేను చేసినట్టుగా. మీరు ఇలాగ చేస్తే కనుక నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే ఇలా చేస్తానండి, చాలా బాగుంటాయి. ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. మీరు ఇలాగే చేసుకునే లెక్కైతే నాకు కామెంట్ చేయండి. నచ్చితే నా వీడియో లైక్ చేయండి. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంగువ వేసుకుని 1 నిమిషం వేగనివ్వాలండి. చాలా బాగుంటుందండి. మీరు ఇలాగే చేసి చూడండి. దోరగా వేయించితేనే ఎప్పుడైనా పెసరపప్పు చారు టేస్ట్గా ఉంటుంది. అవి వేగిన తర్వాత చారు పోసేసుకోవాలండి. తాలింపులో వేసేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక 5 నిమిషాలు కొంచెం ఉడకనివ్వాలి. కడుపులాండేవాడు కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత దించేసుకోవడమేనండి. ఇంతేనండి. ఒంటికి కూడా చలవ చేస్తుంది. సమ్మర్లో పెట్టుకోండి. ఇవి సమ్మర్ కదండి, ఇది కనీసం వారంలో 1-2 సార్లు అని పెట్టుకోండి. నచ్చితే